Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఇవాళ మనం మల్లాపూర్లో ఉన్నాము. బాలాపూర్ పక్కకి మల్లాపూర్ అయితే ఉంటుందండి. అంటే బాలాపూర్ టు శంషాబాద్ రూట్కి వెళ్ళే మధ్యలో మల్లాపూర్ వస్తుంది. ఆ మల్లాపూర్లో ఒక మంచి టౌన్షిప్ అండి, బాలాజీ టౌన్షిప్లో మనం ఇవాళ మంచి హౌసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఇవి కంప్లీట్ చెప్తున్నా లగ్జరియస్ హౌసెస్ అండి. ఇదేంటంటే G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ 7 అయితే సేల్కున్నాయండి, చూస్తున్నాం కదా. సేమ్ డైమెన్షన్స్, సేమ్ యార్డ్స్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. లోపల డిజైన్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్ 27x50 అనే డైమెన్షన్స్. ప్లస్ దీని ముందు రోడ్ ఏదైతే ఉందో ఇది 30 feet రోడ్ అండి. ప్రాపర్టీస్ అన్నీ వెస్ట్ ఫేస్కున్నాయండి, అన్నీ వెస్ట్ ఫేస్కున్నాయి. G+1 పర్మిషన్ ఉందండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ. మీకు ప్రాపర్టీ ప్రైస్ లాస్ట్ రివీల్ చేస్తాను. ఫస్ట్ ఒకటి ఎలివేషన్ అయితే చూడండి, చాలా రాయల్గా ఉందండి. ఏదో మంచిగా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉన్నట్టు ఉంది హౌస్ అయితే. అంత మంచిగా తీసుకోవడం జరిగింది. ఎలివేషన్ వచ్చేసి ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మంచి ర్యాంప్ అయితే తీసుకున్నారు గ్రానైట్తోని. పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్దాం. గేట్ కూడా మనకు 8 feet గేట్ అయితే తీసుకున్నారండి. సింపుల్గా సూపర్బ్ ఉందండి, చాలా బాగుంది ప్రాపర్టీ. మనకు మున్సిపాలిటీ వాటర్ కోసం ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి బోర్ కూడా ఉందండి, బోర్ ఉంది, సంప్ కూడా ఉందండి. చూస్తున్నా కదా, ఫస్ట్ ఎంటర్గానే మనకైతే మంచి స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చినారండి. ఈజీగా 3 cars పడతాయండి. చూస్తున్నా కదా, 3 cars అంటే ఇంట్లో పర్సనల్ ఒక్కొక్కరి కార్ ఉంటే 3 cars అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక బైక్స్ అయితే లెక్కలేదండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. ఆ ముందు వచ్చేసి మనకు UPVC ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ముందు UPVC ప్లస్ చుట్టూ అయితే అట్లా మంచిగా UPVC ఇచ్చినారండి. చాలా లగ్జరియస్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. కింద మనకి ఏంటంటే మంచిగా పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తాండూరు బండలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తుంటే ఇది రెంటర్ కోసం అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ అనేది. ఇప్పుడు పక్క ఎంట్రన్స్ చూసి మనం ఒకటి వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా మనకి ఇక్కడ బోర్ అయితే తీసుకున్నారండి. పక్కకే మనకు సంపు కూడా ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనకు సంపు, వాటర్ ఏరియా రెండు, అంటే కాలనీ వాటర్ రావడానికి మున్సిపల్ వాటర్ 2 ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి రెంటర్ కోసం 1 BHK కట్టింది కదా, దీన్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒక్కసారి రండి. చూస్తున్నాం కదా, ఇది ఎంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది 1 BHK అండి. ఎంటర్ గానే మనకి ఏంటంటే ఇది హాల్లో టీవీ యూనిట్ చూస్తున్నది. ఈ టీవీ యూనిట్ అయితే మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. హాల్లో మనకు 4x4 విండో విత్ ఫ్రేమింగ్ అండి, గ్రానైట్తో ఫ్రేమ్ కూడా తీసుకున్నారు. UPVC విండో విత్ మెష్ డోర్ అనమాట. ఓపెన్ కిచెన్ అండి, U-షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. లేటెస్ట్ ఉందండి, సూపర్. అంటే చుట్టూ కూడా టైల్స్ బాగా పెట్టినారు. ప్లస్ ఏవైతే ఉన్నాయో మనకు షెల్ఫ్స్ చాలా నీట్గా ఉన్నాయండి. పైన ఫాల్ సీలింగ్ కూడా మరీ డిస్టర్బ్డ్గా లేకుండా ప్లెయిన్గా తీసుకున్నారు. నీట్గా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్ అండి, ఇది బెడ్రూమ్ కూడా చూస్తున్నాం కదా. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. 4x4 విండో తీసుకున్నారు. పైన ఒకసారి తీసుకుంటే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు లో రూఫ్ కూడా ఉందండి, లో రూఫ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి డోర్కి మనకు లాక్ సిస్టమ్ ఉంది. ఇవే డోర్స్ ఉన్నాయి, ప్రతి డోర్కు లాక్ సిస్టమ్ ఉంటుందండి. చాలా బాగా తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఒకటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా మంచిగా మొత్తం టైల్స్ అండి, కింద నుంచి పై టైల్స్ పెట్టినారు. దీంట్లో ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ చేయడం జరిగింది. మంచి కింద అయితే రెంటర్ పర్పస్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసినారు. చూస్తాం, ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 2 BHK ఉందండి పైన. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బాలాజీ టౌన్షిప్ అండి. మనకు బాల్నగర్ టు RCA రూట్కి వెళ్ళేటప్పుడు మల్లాపూర్లో అయితే ఉందండి. ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా మీకు మిగతా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. పైకి వెళ్ళేటప్పుడు 3 feet గ్రానైట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టీల్ రీలింగ్ కూడా మనకు వస్తుంది, ఇంకొకటి అయితే పెట్టించలేదు. ఆ రీలింగ్ కూడా మనకు వస్తుంది. మనం ఫస్ట్ ఎంటర్ కాగానే బాల్కనీ అండి. బాల్కనీ పీస్ఫుల్గా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఒకసారి ముందు చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటే కంప్లీట్ రిలాక్స్ అయిపోవచ్చు అండి. సిటీ మొత్తం మంచిగా కనిపిస్తుంది. కనిపించేదల్లా బాలాపూర్ మల్లాపూర్ అండి.
మనకు నియర్ బై శంషాబాద్ ఉందండి. ఇది శంషాబాద్ హైవేకి దగ్గరలో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ ప్లస్ మన సింహద్వారం చూస్తున్నాం కదా, పైన యూపీవీసీ విండోస్తో అయితే మంచిగా తీసుకోవడం జరిగిందండి. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. టైల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇటు ఒక 3 feet గల్లీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, చుట్టూ ఇలా 3 feet గల్లీ కూడా ఉంటుందండి. మనకి ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. మన సింహద్వారం వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతాది కూడా అంతా చూద్దామండి. చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే డోర్స్ ఒకసారి చూస్తే చాలా లగ్జరియస్గా ఉన్నాయండి. డోర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లేటెస్ట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బాగున్నాయి డోర్స్. ఫస్ట్ ఎంటర్గానే హాల్ చూస్తున్నారు కదా, పెద్ద హాల్ అండి. హాల్లో మనకు ఒక 3 windows ఇచ్చినారు. 4x4 విండోస్, 3 windows ఇచ్చినారు. యూపీవీసీ విండోస్ అండి. మంచిగా ఉంది, మంచి ఫ్రేమింగ్తో. కింద మంచి టైల్స్ చూస్తున్నారు కదా, టైల్స్. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చినారండి. అంటే ఏదో కలర్ఫుల్గా అట్లా కాకుండా మంచి నీట్గా ఇచ్చినారు. ప్రొఫైల్ లైట్స్ చాలా బాగుంది. ప్లస్ మనకు బ్యాక్ ఇక్కడ వచ్చేస్తే ఓపెన్ కిచెన్ ఉందండి. రైట్ సైడ్ ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ ఓపెన్ కిచెన్. మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్స్తో తీసుకున్నారు. మంచిగా చూస్తున్నారు కదా, మంచి షెల్ఫ్స్ అయితే చాలా బాగున్నాయండి. సఫిషియంట్. ఒకటైతే మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. మన హాల్లో నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. చూస్తున్నారు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వాష్ అంటే మన క్లోత్స్ కానీ ఏమైనా వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనకు చుట్టూ కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. చూస్తున్నాం కదా, అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే రెడీగా అవుతున్నాయి అన్నమాట. మన ఇలాంటివి 7 ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు. ప్రతి డోర్కు లాక్ సిస్టమ్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. ప్రతి డోర్కు లాక్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, పూజా గది అండి. ఇది పూజా గది కూడా ఇచ్చినారు. నీట్గా ఉంది పూజా గది కూడా. ఇప్పుడు ఒకసారి ఏంటంటే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా సూపర్ మంచి స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. హాల్లో రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. దీంట్లో మంచి టైల్స్ తీసుకోవడం జరిగింది. సేమ్ టైల్స్ అండి, అన్నిట్లో ఒకటే టైల్స్. ఇక్కడ చూసుకుంటే 4x4 పెద్ద విండో విత్ మెష్ డోర్ ప్లస్ షెల్ఫ్స్. ఫాల్ సీలింగ్ అన్ని రూమ్లలో నీట్గా పెట్టినారండి. ప్లస్ ఇదేంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా, అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ కూడా లాస్ట్ వరకు పై వరకు అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ షెల్ఫ్స్ ఇచ్చినారు. అన్ని డోర్స్కి ఏంటంటే లాక్ సిస్టమ్ ఇచ్చినారండి. ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా సేమ్ అన్నిట్లలో ఒకటే టైప్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అన్ని డోర్స్కి మంచిగా లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూస్తున్నా దీంట్లో కూడా టైల్స్ కింద నుంచి పై వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది, చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అంతా చెప్తాను. ప్రాపర్టీని అయితే ఒకసారి మీరు చుట్టూ చూడండి. ఇది వచ్చేసి మనకు బాలాపూర్ టు ఆర్సీఐకి వెళ్ళే రూట్లో ఉందండి. శంషాబాద్ హైవే రూట్లో. దీని పేరు వచ్చేసి మల్లాపూర్ అంటారు అన్నట్టు. మల్లాపూర్లో బాలాజీ టౌన్షిప్ అండి. బాలాజీ టౌన్షిప్ అయితే ఉంది. దాంట్లో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 150 square yards అండి. 27x50 డైమెన్షన్స్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అవుతుంది. వెస్ట్ ఫేసింగ్ అండి. G+1 మనకు పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అన్నమాట. ప్రాపర్టీ చుట్టూ మనకి ఏంటంటే నియర్ బై హాస్పిటల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ప్లస్ నియర్ బై బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడికి ఊబర్, స్విగ్గీ, ఎవ్రీథింగ్, జొమాటో అన్నీ అయితే అవైలబుల్ ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. అంత రెడీ అయిపోయింది. ఓన్లీ లైట్స్ పెట్టడం ఒకటే పెండింగ్ ఉందండి. ఈ ప్రాపర్టీ మనకు ఓనర్ వచ్చేసి 1 crore 10 lakhs చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. మీరు ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు చేయాల్సిన ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కానీ. ఇలాంటి ప్రాపర్టీస్ స్ట్రేట్ అవే 7 ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా సర్చ్ చేయండి. లేకపోతే మీరు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు అందులో ఒకటే ఏరియాలో అనుకుంటే ఒకటే టౌన్షిప్లో ఉండాలనుకుంటారు అనుకోండి, అలా కూడా ఒకటేసారి వచ్చి తీసుకోవచ్చండి. ప్రాపర్టీ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉందండి. ప్లస్ ఏంటంటే సిటీలో మనం మెయిన్ ప్రాబ్లం ఏంటి ఫేస్ చేసేది, పొల్యూషన్. ఇక్కడ పొల్యూషన్ లేదండి. ప్లస్ వెంటిలేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. వెంటిలేషన్ ఫ్రంట్ బ్యాక్ చుట్టూ వెంటిలేషన్ అండి. మంచి ప్రాపర్టీ, చల్ల గాలి వీస్తుంది, చాలా బాగుంది. వాకింగ్ కూడా చాలా బాగుంది. ఏంటంటే కొందరు ఏంటంటే సిటీలో ఉండి విసిగెత్తిపోతారు. అలాంటి వాళ్ళకి మంచి ప్రాపర్టీ వెతుకుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా నచ్చుతుందండి. మీరు ఒకసారి విజిట్ చేయండి. వీడియోలో మనం ఏంటంటే కొంచెమే చూపించడం, మీరు విజిట్ చేస్తే చాలా బాగా నచ్చేస్తుంది ప్రాపర్టీ. 1 crore 10 lakhs చెప్తున్నారు. మీకు 80% లోన్ కూడా వస్తుందండి. 100% వాస్తవం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే
ఓనర్ని కన్సల్ట్ కానీ ఓనర్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.